రంగడి మీద భక్తితోనే వెళ్ళిపోయారు. ఆయనెందుకు తిరిగి తీసుకొస్తారు? అరే సకు, మన ఇంట్లో పాండురంగడి పేరు స్మరించడానికి వీల్లేదు. ఏమండి, పాండురంగడు ఎప్పుడు ఎవ్వరికి చెడు తలపెట్టడండి. ఆయన కలలో కూడా చెడు చేయడు. మనస్ఫూర్తిగా ప్రార్థించి సహాయం అడిగితే కాదనకుండా చేస్తాడండి. నాకు చాలాసార్లు సహాయం చేశాడు. ఇలా చూడు, నేను మా అమ్మ మా అనుభవాలు బట్టే మాట్లాడుతున్నాము. మేము నీకు ఎవరి మాటలో విని చెప్పడం లేదు. నాకైతే ఎప్పుడూ మా అమ్మ సరిగ్గానే చెప్పింది అనిపిస్తుంది. వ్యాపారంలో భావోద్వేగాలు ఉండకూడదు. అందుకే నేను మా నాన్నలాగా అవ్వకూడదని అనుకుంటున్నాను. భక్తి ఉండొచ్చు, దేవుణ్ణి పూజించొచ్చు, కానీ కుటుంబం వద్దనుకొని భార్య బిడ్డల్ని వదిలేసి దేవుడి సేవకి వెళ్ళడం నా దృష్టిలో కూడా తప్పే. మా నాన్న అశ్రద్ధ చేయడం వల్లే మాకు వ్యాపారంలో, వ్యవసాయంలో విపరీతమైన నష్టం వచ్చింది. ఏమండి, మీరెందుకండి ఇలా చేస్తున్నారు? మీ గురించి మాత్రమే ఆలోచిస్తారా? మరో తుకారం అవుతారా? తాకట్టు పెట్టుకున్న పత్రాలు తిరిగిచ్చేసి అందరి అప్పులు రద్దు చేశారు. మీరు మనసులో ఏమన్నా దేవుణ్ణి అనుకుంటున్నారా? నేను ఒక 50 మందికి పత్రాలు తిరిగిచ్చేశాను. వాళ్ళల్లో ఒక్కరు తుకారమైనా అతను ఎంతో మంది పేదలని ఆదుకునేవాడు రమా. కాని అది అసాధ్యం. మనమెవ్వరం తుకారం కాలి గోటికి కూడా సరితూగలేము. ఆయన రంగడి ముద్దు బిడ్డ. ఇప్పుడెందుకు ఆయన్ని పొగుడుతున్నారు? మా గురించి ఆలోచించండి. మేమేం చేయాలి? వీళ్ళిద్దరినీ ఎలా పోషించాలి? ఇల్లెలా గడుస్తుంది? పిల్లల్ని వెంట పెట్టుకుని ఇంటింటికి వెళ్ళి అడుక్కోమంటారా? రమా, ఎందుకిలా ఆందోళన పడుతున్నావు? మన కష్టాల్ని, సమస్యల్ని పాండురంగడి చరణాల దగ్గర వదిలేయి. ఆయన అంతా చూసుకుంటాడు. నాన్నగారు, మీరు మమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నారా? నాన్నగారు, మళ్ళీ మీరింటికి రారా? నోరు మూసుకొనుండు. మీరు వెళ్ళిరండి. నేనింకా బతికే ఉన్నాను. నేను కాయ కష్టం చేసినా వీళ్ళని పోషిస్తాను. మీరు వెళ్ళరండి. మీరు వెళ్ళేటప్పుడు మీ నల్లోని ఈ ఇంట్లో నుంచి, మా మనసుల్లోంచి తీసుకెళ్ళిపోండి. ఇప్పుడు నా మనసంతా పండరిపురంలోనే ఉంది. వ్యాపారం మీద మనసు నిలవట్లేదు. వెళ్ళొస్తాను పిల్లలు. రామకృష్ణ హరే. నాన్న వెళ్ళకండి, నాన్న 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 వెళ్ళకండి, నాన్న వెళ్ళొద్దు, నాన్న నాన్న వెళ్ళకండి. ఏడవకండి. ఇలా రా యమునా. ఏడవకూడదు, సరేనా? మనం ఆత్మస్థైర్యంతో ముందడుగు వేయాలి. దిగులు పడకండి, నేనున్నానుగా. ఈ రోజు నుంచి మీకు అమ్మని నేనే, నాన్ననే నేనే. మా అమ్మ ఏ తోడు లేకుండా ఒంటరిగా కుటుంబాన్ని, ఇంటిని, వ్యవసాయాన్ని, వ్యాపారాన్ని, పరువు ప్రతిష్టల్ని కాపాడింది. నాకు, యమునా అక్కకి తండ్రి లేని లోటు తెలియకుండా ఆవిడ పెంచింది. ఏమండి, ఈ బాధ్యతల్ని నెరవేర్చడానికి శ్రమపడి ఉంటారు కదా? అవును సక్కు, చాలా శ్రమపడుంటుంది. కానీ ఆవిడ ఒంటరిగా ఇదంతా చేసింది. బాబాగారి ఆశీర్వాదంతో తన కుటుంబాన్ని ఆవిడ నిలబెట్టుకుంది. ఒక మంత్రాలు వేసే జంట తనకి సహాయం చేస్తోంది. తనని మార్చడానికి నా దగ్గర ఒక బ్రహ్మాండమైన ఉపాయం ఉంది. అగ్నిశుద్ధి.